I know why you guys are here. Let's jump into it. How to trim dog paws at home. చాలామందికి ఇదో పెద్ద టాస్కా అనిపిస్తుంది. బట్ ఈ వీడియో చూసారా, వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టమో. కరెంట్లీ మేము ఇప్పుడు ఉండే సిటీలో డాగ్ గ్రూమింగ్ సెంటర్స్ కానీ స్పాస్ కానీ లేవు. సో ఆబ్వియస్లీ మేము ఇంట్లోనే చేయాల్సి వస్తుంది. కైండ్లీ బీ వెరీ పేషెంట్ అండ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ డాగ్ వెన్ యూ డూ దిస్ అట్ హోమ్. బికాస్ జస్ట్ ఇమాజిన్, మన చెవులో ఎవరైనా గుబ్బిలు తీస్తేనే మనకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అండ్ మనం అంత కంఫర్టబుల్గా ఉండము. సో మనం చేసుకునేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందేమో, కానీ వేరే వాళ్ళు మనకి ఏదైనా గ్రూమింగ్ చేసేటప్పుడు కానీ ఇలా ట్రిమ్ చేసేటప్పుడు అదొక తెలియని భయం ఉంటుంది ఆబ్వియస్లీ. సో అదే భయము డాగ్స్కి కూడా ఉంటుంది. ఇట్ జస్ట్ దట్ కదా, చిన్న ఇంజెక్షన్ వేస్తేనే మనం ఎంత సఫర్ అయిపోతాం కదా. యూ మైట్ థింక్ ఓకే ఇదేం పెద్ద విషయమా అనిపించవచ్చు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ డాగ్స్ పర్స్పెక్టివ్. సో మీరు ఎంత రిలాక్స్డ్గా కామ్గా ఈ యాక్టివిటీ చేస్తారో మీ డాగ్ కూడా అంతే రిలాక్స్డ్గా కామ్గా కూర్చొని మీకు కోఆపరేట్ చేస్తుంది. ఇక్కడ నేను రెగ్యులర్ ట్రిమ్మరే యూస్ చేస్తున్నాను. అట్ ద లోయెస్ట్ లైక్ 0.5 వరకు తీసుకున్నాను అనమాట, అదే మినిమం. సో ఆ సెట్టింగ్స్తో నేను ఇప్పుడు జస్ట్ సైడ్లో ఉండే ఫర్ మాత్రమే రిమూవ్ చేస్తున్నా, వెరీ జెంట్లీ. సో బట్ లోపల ఉండే ఫర్ ఎలా రిమూవ్ చేయాలి అనేది పెద్ద టాస్క్. యూ జస్ట్ హ్యావ్ టు స్కూప్ ఇట్ లైక్ దట్, యూనో. అర్థమవుతుందా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, జస్ట్ స్కూప్ దట్. సో అలా చేయడం వల్ల మీ డాగ్ పాజ్ హట్ అవ్వవు. దిస్ ఈజ్ లైక్ అ వెరిఫైడ్ టెక్నిక్ దట్ మోస్ట్ ఆఫ్ ద గ్రూమర్స్ ఆర్ వెట్స్ డస్. యూ జస్ట్ హ్యావ్ టు స్కూప్ ఇట్. జస్ట్ ఒక్కసారి స్కూప్ చేస్తే చాలు. ఇట్స్ సో సింపుల్. మీరు పదే చేసి ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. చాలా స్మూత్గా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంకా మిగిలిపోయిన చిన్న చితక ఫర్ ఏదైతే ఉంటుందో ఇన్ బిట్వీన్ ఫింగర్స్, అది ట్రిమ్ చేయడం కోసం నేను ఇంకొక ట్రిమ్మర్ యూస్ చేస్తున్నాను. ఇది జనరల్గా క్యాట్స్ కోసం యూస్ చేస్తారు. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రొవైడ్ దట్ లింక్ ఇన్ ద కామెంట్స్. ఇట్స్ డెఫినెట్లీ నాట్ స్పాన్సర్డ్, బట్ క్యాట్స్కి చిన్న యానిమల్స్కి యూస్ చేస్తారనమాట. చూసారనుకోండి, దానికంటే చాలా చిన్న బ్లేడ్స్ ఉంటాయి అండ్ ఇన్ బిట్వీన్ పాస్ ఉంటాయి కదా, అక్కడ ఉండే చిన్న హెయిర్ ఏదైతే పెద్ద ట్రిమ్మర్తో మనం తీయలేమో ఆ హెయిర్ నీట్గా వచ్చేస్తుంది విత్ ఈవెన్ లెస్ ఎఫర్ట్స్. చాలా సౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యువర్ డాగ్ విల్ నాట్ గెట్ ఇరిటేటెడ్. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ సైడ్లో ఉండే ఫర్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ టు స్కూప్ ఇట్. జస్ట్ సో సింపుల్ రైట్. ఇలా చేస్తే చాలు, ఇది ఈజీగా వచ్చేస్తుంది. రెగ్యులర్ ట్రిమ్మర్తో ఈ టైప్ ఆఫ్ ఫర్ మనము క్లీన్ చేయాలి అంటే ఇట్స్ గోయింగ్ టు టేక్ సో మచ్ ఎఫర్ట్స్. అండ్ ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయినాయి అనుకోండి, ఎయిదర్ డాగ్కి హర్ట్ అవుతుంది, బ్లీడ్ అవుతుంది, ఆర్ చాలా గలీజ్గా కనిపించవచ్చు. సో ఇది చిన్న ట్రిమ్మర్ ఏదైతే ఉందో ఇది చాలా హ్యాండీగా ఉంటుంది, సింపుల్ టు యూస్ అండ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట. మధ్యలో ఫర్ ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్ ఫింగర్స్, ఇట్స్ వెరీ ఈజీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ ప్రాసెస్ కంటే దాని ప్రిపరేషనే ఎక్కువ టైం టేకింగ్ అనమాట. మోస్ట్లీ వాట్ ఐ డూ, బర్డీ తినేసిన తర్వాత వాడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటాడు కదా, ఆ టైంలో చేస్తాను. కొంతమంది ఏం చెప్తారంటే తినక ముందే చేసేసేయండి, బికాజ్ ఒక్కసారి తినేస్తే మీ మాట వినరు, తినక ముందే చేసేస్తే అప్పుడు కామ్గా కూర్చుంటారు అని. దట్ నెవర్ వర్క్డ్ ఫర్ మీ. అది అస్సలు ఎప్పుడు పనిచేయలేదు నాకు. వాడు ఎప్పుడైతే తినేసి ప్రశాంతంగా రిలాక్స్డ్గా పడుకో ఉంటాడో, అలసిపోయి బేసిక్గా ఆడుకొని తినేసి ఇంకా నెక్స్ట్ వాడు నిద్రపోతాడు అంతే. ఆ టైంలో ఇది చేయడం వల్ల ఇలాంటి యాక్టివిటీస్ పెట్టుకుంటాను నేను. నెయిల్ క్లిప్పింగ్ కానీ, ఫర్ మధ్యలో క్లీన్ చేయడం కానీ, ఇలాంటివి పెట్టుకోవడం వల్ల వాడు నాకు బేసిక్గా కోఆపరేట్ చేస్తాడు. అండ్ ఆ టైంలో బేసిక్గా లేజీగా ఉంటాడు కాబట్టి దట్ వర్క్డ్ ఆల్వేస్ ఫర్ మీ. యూ డూ వాట్ సూట్స్ యూ బెటర్. కొంచెం రిలాక్స్డ్గా కామ్గా చేయండి యాక్టివిటీ, బికాజ్ మీ ఫీలింగ్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట డాగ్స్. మీరు టెన్షన్ భయపడుతూ ఉన్నారు అనుకోండి, ఆబ్వియస్లీ డాగ్ కూడా భయపడుతుంది ఆర్ భయపడతాడు, వాట్ ఎవర్. ఎస్, ఐ మస్ట్ టెల్ యూ, జెనెటికల్ పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం యూ షుడ్ నెవర్ ట్రిమ్. నేనేం చెప్తున్నానో అర్థమవుతుంది కదా. చాలామంది స్టూపిడ్గా బిహేవ్ చేసి అక్కడ కూడా ట్రిమ్ చేస్తారు ఫర్ని. యూ షుడ్ నెవర్ డూ దట్. నో డాక్టర్ విల్ అప్రూవ్ టు డూ ఇట్. ఈవెన్ ఇఫ్ సమ్ డాక్టర్స్ ఆర్ సేయింగ్ అతను చాలా వేస్ట్ డాక్టర్ అని. కొంతమంది గ్రూమర్స్ ఉంటారు, అసలు ఎందుకు గ్రూమ్ చేస్తారో కూడా తెలియదు వాళ్ళకి గ్రూమ్ చేయడం కూడా చేత కాదు, కానీ గ్రూమింగ్ సెంటర్స్ పెట్టుకో ఉంటారు.
వాళ్ళు కూడా చేస్తారు ఇలాంటివన్నీ. ప్లీజ్ నెవర్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాంటి ప్రైవేట్ పార్ట్స్లో డాగ్స్కి ఎప్పుడు కూడా ట్రిమ్ చేయకూడదు. షుడ్ నెవర్ డూ ఇట్. అసలు ట్రిమ్ ఎందుకు చేయాలి? ట్రిమ్ చేయడం వల్ల ఏంది యూజ్? ఏదో బ్యూటీ పర్పస్ కోసమో లేకపోతే చూడడానికి బాగుంటుందనో ట్రిమ్ చేయరు ఎవరు కూడా. దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ వై జనరలీ పెట్ పేరెంట్స్ డస్ ఇట్. వాక్ చేసేటప్పుడు టిక్స్ కానీ ఫ్లీస్ కానీ జనరల్గా గ్రాస్ మీద వేరే యానిమల్స్ మీద ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి కదా. ఫర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువగా అటాచ్ అయిపోతాయి బాడీకి. సో అది అవాయిడ్ చేయొచ్చు ట్రిమ్ చేయడం వల్ల. ఇంకొకటి మట్టి లేకపోతే బుడద ఇవన్నీ కాళ్ళ మధ్యలో ఇరుక్కున్నాయి అనుకోండి, అక్కడ ఇరిటేషన్ లాగా స్టార్ట్ అయ్యి చిన్న చిన్న ఊండ్స్, గుల్లలు లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీ పాజ్ ఎప్పుడైతే క్లీన్గా పెట్టుకుంటారో డాగ్స్వి, హెయిర్ని టైం టు టైం ట్రిమ్ చేసుకుంటా ఎక్కువ ఓవర్ గ్రోత్ లేకుండా చేయడం వల్ల ఇలాంటి చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీ డాగ్ ఫ్రీక్వెంట్గా లిక్ చేయడము ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అ బ్యూటీ రీజన్ కంటే కూడా ఇట్స్ మోర్ ఆఫ్ అ హెల్దీ రీజన్స్ వై వీ హ్యావ్ టు డూ ఇట్. యా, దట్స్ ఆల్. ప్లీజ్ డూ సపోర్ట్. ఐల్ మేక్ మోర్ కంటెంట్ లైక్ దిస్. మేబీ గ్రూమింగ్ గురించి కానీ, పావ్ కేర్ గురించి కానీ. ఐల్ మేక్ మోర్ వీడియోస్ ఇఫ్ యూ గైస్ లైక్ ఇట్.